హాయ్ అండి. మనకి మన సినిమా తారలు ఏం చేసినా మనం ఏదో విచిత్రమైన పోకడలు పోతూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ మనమే డిక్టేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి సినిమాలు చూస్తూ చూస్తూ తీపరం తెప్పించుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని ఏంటంటే ఎవడు ఏం చేసినా మనం పోనీ ఎవడన్నా కడుపులు చేయాలి, అది చేయాలి, ముద్దులు పెట్టాలంటే వాళ్ళని ఎవ్వళ్ళు ఏమనరు. కానీ ఏంటంటే 'ప్రకాష్ రాజ్' తల్లి పోయింది మొన్న. ఆవిడ స్వర్ణలత ఆవిడ పేరు. ఆవిడేదో క్రిస్టియానిటీకి సంబంధించిన ఆవిడ. పోయింది ఆవిడ. కొడుకుగా ఏం చేశాడు తను? ఆవిడ నమ్మకాలకి ప్రకారము, ఆవిడ మతానికి ప్రకారము ఏవో రిచువల్స్ అవన్నీ కూడాను ఆచారానికి తగ్గట్టుగా చేశాడు. అంతా బాగుంది. ఏదో మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాడు. ఒక కొడుకుగా తన కర్తవ్యం తను నెరవేర్చుకున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే నాలాగా ప్రకాష్ రాజు కూడాను ఈ మూఢనమ్మకాల జోలికి పోయే మనిషి కాదు. భగవంతుడు లేకపోతే మంచితనం నమ్మేవాడు తప్ప అతను ఇట్లాంటివన్నీ కూడాను ఇట్లాంటి టైం వేస్ట్ చేసుకునే మనిషి కాదు. కాబట్టి ఏంటంటే అతను దేవుణ్ణి నమ్మడు కదా, మరి కానీ అలా ఇలా చేశాడు, అట్లా ఎందుకు ఆ ఫలానా మతం తాలూకు వ్యవహారాలన్నీ ఆచార వ్యవహారాలు చేశాడు, తల్లిపోతే అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరికైనా సరే అనేవాళ్ళకి. కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక మనిషిగా పుట్టినప్పుడు ఒక తల్లి రుణం తీర్చుకోవటానికి చేసిన పని అదే. అతను చేసిన పని. నాకేదో ప్రకాష్ రాజు నాకు తమ్ముడు కాదు, నాకు నా తోడబుట్టిన తమ్ముడు కాదు, లేదు నా చుట్టము కాదు, అతను ఎవరో నేనెవరో నాకు సంబంధం లేదు. కానీ ఏంటంటే దేనికైనా ఒక హద్దు పద్దు ఉంటుందంట. ఎవరినైనా మనుషుల్ని ఈసడించుకోవటానికైనా క్రిటిసైజ్ చేయటానికైనా ఒక రకమైన హద్దు పద్దు ఉండాలన్నమాట. అవి లేనప్పుడు ఇంగిత జ్ఞానం మరిచిపోయి అని విచ్చలవిడిగా పిచ్చివాగుడు అవుతున్నప్పుడు ఏంటంటే మనకు జంతువులకి తేడా పెద్దగా ఏం ఉండదన్నమాట. అవి కూడా ఏవో బురదలో పడి దొర్లుతూ వెళ్ళిపోయి దులపరుచుకుపోతూ ఉంటాయి. అతను ఏదో చేశాడు, అది సంతోషించాలి. అంతేగాని అతను అలా ఎందుకు చేశాడు? మరి తన దేవుణ్ణి నమ్మని వ్యక్తిగా తల్లి కోసం చేశాడు. తను ఒక కొడుకుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని చేశాడు. అంతేగాని ఆయనకేదో ఫలానా మతం మూలంగా ఏదో చాలా ప్రేమ పొంగిపోతున్నదని చెయ్యాల. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నాకు తెలిసిన అతను సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతనే. అతను తండ్రి విపరీతమైన ఆచారాలకి ఒక అగ్నిహోత్ర అవధానులు లాంటి వాడు అనమాట. ఆయనకి భార్య పోయింది, కొడుకు దగ్గర ఉంటున్నాడు. ఆ కొడుకు ఒక దిక్కుమాలిన దరిద్రుడు, ఒక నికృష్టుడు అనమాట. వాడు మతాన్ని మార్చుకున్నాడు, ఏదో ఒక మతం మార్చుకున్నాడు. నేను ఆ మతం ఏం చెప్పదలుచుకోలేదు. ఆ మతంలో ఉన్న వాళ్ళు ఏడుస్తారు ఇప్పుడు నేను ఆ మతం పేరు చెబితే. కాబట్టి ఏంటంటే మతాలు తను వరకు తను మతం మార్చుకుని తను ఏదో తన పాటలు తను పడుతున్నాడు. తను అగచాట్లు పడుతున్నాడు. తను విపరీతమైన కొత్త బిచ్చగాడు, పొద్దెరుగుడు అన్న రీతిలో ఆ మతానికి సంబంధించిన వ్యవహారాలు, ఆచార వ్యవహారాలని బాహాటంగా బహిర్గతంగా రొమ్ము విరిచి మరీ ఏదో చాలా గొప్పతనమే తను అసలు మొదట నుంచి అదే మతంలో ఉన్నట్టు పోజు పెట్టాడు. సడన్గా తండ్రి పోయాడు, పెద్ద వయసులో పోయాడు పాపం. చివరికి సంధ్యావందనం కూడా చెయ్యలేని పరిస్థితుల్లో బాధపడుతూ పోయాడు. అట్లాంటి తండ్రికి ఈ దరిద్రపు నికృష్టుడు ఏం చేశాడంటే, ఎంత దరిద్రపు ఎధవలు ఉంటారంటే అసలు మరి వాళ్ళకి పెళ్ళాలు ఉంటారు, మరి ఎందుకు చెప్పి చావరో మరి నాకైతే తెలియదు. ఇది ఏంటంటే ఒక మనిషికి నమ్మకానికి సంబంధించిన విషయం, అంతేగాని మతాలకు సంబంధించిన విషయం కాదు. అయితే ఆ పోయిన తండ్రికి తను ఏ మతం అయితే తీసుకున్నాడో ఈ కొడుకు, ఆ మతానికి అనుకూలంగా కర్మకాండలు చేశాడు. వాడికి పొయ్యే కాలం వచ్చిందా? వాడికి ఏమన్నా మాయరోగమా ఏమన్నా? సో వాడిని మా చుట్టాలందరూ వాడిని తిట్టిపోశారు. ఎంత తిట్టిపోసినా జరగాల్సింది జరిగిపోయింది. అతనికి నష్టం జరిగింది. తండ్రికి పెద్దవాడు పాపం, పెద్ద ముండా కొడుకు పాపం ఏదో ఆయన బాధలు ఆయన పడ్డాడు. పెళ్ళాం లేని ఆ వయసులో ఎంత కష్టపడతారో మగాళ్ళు మీరే ఆలోచించండి. కొడుకుల దగ్గర ఉన్న కూతుళ్ళ దగ్గర ఉన్న ఏదైనా కష్టమే. అట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో అట్లా పోయింది కాక ఆయన్ని బతికున్నప్పుడు చెండుకు తిని చచ్చాడు వీడు ఈ కొడుకు.
పోయిన తర్వాత కూడా ఇట్లాగే వేరే మతానికి సంబంధించిన అగ్నిహోత్ర అవధానులు అని చెప్పాను కదా, ఆయన ఎంతో స్తోత్రీయ బ్రాహ్మడు అనమాట పాపం, నియోగి బ్రాహ్మణుడు పైగా. అట్లాంటివి కర్మకాండలన్నీ దాని ప్రకారం చేశాడు. కర్మ లేవు, కాండలు లేవు, ఏం లేదు, వెళ్ళి పూడ్చిపెట్టేశాడు. ఏదైతే చేయకూడదో అది చేశాడు. ఖననం చేశాడు అనమాట, దహనం చేయకుండా. కాబట్టి ఇవన్నీ కూడాను అట్లా చేసినప్పుడు ఏంటంటే మరి అందరూ కూడా చుట్టాలందరూ ఉమ్మేశారు, వాడి మొహాన్ని ఉమ్మేశారు. ఎందుకు అంటే వాడి నమ్మకం వాడి ఉండొచ్చు, కానీ తండ్రి మీద వాడి నమ్మకం రుద్దకూడదు కదా. అట్లాగూ ప్రకాష్ రాజు కూడా ఏంటంటే తన నమ్మకాలు లేకపోయినా కొడుకు మీద అట్లాంటి నమ్మకాలు, కొడుకుగా తల్లి మీద అలాంటి నమ్మకాలు, తన నమ్మకాలు రుద్దల. ఆవిడ ఆత్మ శాంతిస్తుంది, ఇదిగో ఈ పని చేస్తే, ఇట్లాంటివి ఆవిడకి నచ్చిన కర్మకాండాలు చేస్తే, ఆవిడకి నచ్చిన లాస్ట్ రిచువల్స్ చేస్తే అనుకున్నాడు, చేశాడు. దానిలో పెద్ద హ్యూ అండ్ క్రై చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కొంచెం మాయరోగం నిజంగాను ప్రతి వాళ్ళకి విచ్చలవిడితనం ఎక్కువైపోయి పిచ్చి వాగుతూ ఒక ఇంగితం జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ, ఏది పడితే అది నేను ఏమనుకుంటున్నానో ఎదటివాడు కూడా అదే చెయ్యాలి, అదే అనుకోవాలి అనే ఒక రకమైన అహంకారంతో ఒక ఒళ్ళు కొవ్వెక్కి, ఒళ్ళు మదమెక్కి తట్టుకోలేక చచ్చిపోతున్నారన్నమాట. సో అందుకని ఏంటంటే ప్రకాష్ రాజు ఏం చేశాడో ఏం చేయలేదు అది అంతా మనకు అనవసరం. కానీ ఏంటంటే ఒక ఫైన్ సెంటిమెంట్స్ ఉంటాయి, ఒక రకమైన సెన్సిటివ్ సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడు కూడాను వాటిని అవరోధాలు కలిగించకూడదు, వాటికి ఘాతకం కలిగించకూడదు అంట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడాను నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను అభిమానించేవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడాను గమనిస్తూ ఉండండి. అనవసరంగా మన నమ్మకాలు ఎదటి వాళ్ళ మీదకి రుద్దద్దు. ఎదటి వాళ్ళ నమ్మకాలు మనకి నచ్చకపోయినా మనం స్తబ్దుగా ఉందాం, మనం ఒక రకంగా ఉందాం, మనం న్యూట్రల్గా ఉందాం. అంతేగాని మన నమ్మకాలు, ఇప్పుడు నా నమ్మకాలు నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అంటాను, కానీ మీరు ఇలాగే చేయండి అలా చేయండి అని నేను చెప్పను. సో కాబట్టి ఏంటంటే మీరు ఆలోచించాల్సిన వ్యవహారాలు ఇవన్నీ. మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.